ఇప్పుడు మీ సిస్టర్ బసవతారకం గారు ఏం చదువుకున్నారండి? ఎడ్యుకేషన్ ఊళ్ళోనే చదివారండి. కానీ ఆయన మా ఊళ్ళో ఒక 10 మంది కలిసి ఒక మ్యూజిక్ టీచర్ని తీసుకొచ్చారండి. దాంట్లో వీళ్ళంతా మ్యూజిక్ నేర్చుకున్నారు. బసవరామత్ గారు 2 చేతులతోనూ హార్మోనియం వాయించేవారు. హార్మోనియం వాయిస్తారా? 2 చేతులతోనూ. మా ఊళ్ళో అందరిలోకి ఫస్ట్ వచ్చింది ఆమె. ఓకే. నన్ను 5 గంటలకు లేపి తిత్తి అనేది 2 చేతులతో చేయడానికి. చిన్న కుర్రాన్ని కదా, ఇట్లా ఒక మొట్టికాయ వేసేది. నేను అవన్నీ పట్టించుకునేవాడిని కదా, అటాచ్ చేసేవాడిని. యాక్చువల్గా రామారావు గారు పట్టుదల పట్టుకుంటే మంచి మ్యూజిక్ విద్వాంసురాలు అయ్యింది. ఉమ్మడి కుటుంబం, ఫ్యామిలీ ఇది చూసుకోవడం ఆమె సరిపోయింది. లేకపోతే మంచి మ్యూజిక్లో చాలా విద్వాంసురాలు అది. మా మామగారికి అక్కగారు అంటే చాలా ఇష్టం. రామారావు గారు అమ్మగారు అంటే ముహూర్తం ఏదైనా పెట్టారనుకోండి, ఎరా ముహూర్తం దాటిపోతుందంటే ముహూర్తం ఏంటి, మా అక్క రావాలి, నాకు అది ముహూర్తం. అంటే 2 మేనత్తలు అండి. పెద్ద మేనత్తకి బిడ్డలేరు. 2వ మేనత్తకి రామారావు గారు, త్రివిక్రమ గారు. పెద్ద మేనత్త నిమ్మకూరులో ఉండేవారు. ఈమెమో 2వ బెజవాడలో ఉండేవారు కదా. ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరిగితే మా ఊరి నుంచి బండి పంపించేవారు నిమ్మకూరు ఆమె కోసం. ఊళ్ళో పెద్దవాళ్ళు వెళ్తా ఎలా ఏంటి ముహూర్తం దాటిపోతుంది ఇంకా మొదలు పెట్టలేదు అని అంటే మా అప్ప రాలేదు, అప్ప అనేవారు. అమ్మ అక్క అని కదా, అప్ప అనేవారు. మా నాన్నగారి అన్నదమ్ములు అందరూ కూడా ఆయన అప్ప అనే పిలిచేవారు. అప్ప ఇంకా రాలేదు, ఆ అప్ప ఎప్పుడు వస్తే అప్పుడే ముహూర్తం. అట్లా చేసేవారు. శ్రద్ధగా ఉండేవారు. 2 కుటుంబాలు కలిసే ఉండేవి. వీళ్ళేమో నిమ్మకూరులో ఉండేవారు, వాళ్ళేమో బెజవాడలో ఉండేవారు. అంతే. పెంపంటూ ఏం జరగలేదు, అట్లా అఫీషియల్గా ఏం జరగలేదు. కానీ చిన్నప్పుడు ఆ రామయ్య గారు ఉన్నారు సార్, అదే మీరు పెంపుడు తండ్రి అన్నారే, ఆయన భారత భాగవత రామాయణ అన్నీ బాగా వచ్చండి. శోకరామయ్య గారు ఆయన ఆ స్పష్టంగా మాట్లాడటం చేయడం అని రామారావు గారికి అక్కడి నుంచే అభినయం. ఇట్లాగా మమ్మల్ని కూడా ఎప్పుడన్నా మా మేనత్త గారు తీసుకెళ్తే కూర్చోబెట్టి మమ్మల్ని అన్ని పదాలన్నీ అనిపించేవారు, స్పష్టంగా మాట్లాడటం అది చేయడానికి. ఇప్పుడు రామారావు గారు బసవతారకం గారి పెళ్ళికి లవ్ మ్యారేజ్ అండి ఇది, లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డే. అది ఎంతంటే మీరు ఏది రామారావు గారు తీసిన పిక్చర్ ఒకటి వరకట్నం పిక్చర్ లాగా సంబంధాలు అటు వచ్చినాయి ఇటు వచ్చినాయి. మా అక్కగారికి మంచి సంబంధాలు వచ్చినాయి, మంచి వ్యవసాయ కుటుంబాలు వచ్చినాయి. కానీ మా నాన్నగారికి మేనల్లుడే కావాలని ఉంది. మా కుటుంబంలో రామారావు గారికి ఇవ్వాలని ఉంది. రామారావు గారి తండ్రికి తల్లికి అంటే లక్ష్మయ్య గారు వెంకటరామ గారికి మాత్రం అవతల సంబంధాలు చేసుకోవాలని వచ్చింది. కానీ రామయ్య గారు ఒప్పుకోలే. చెంచయ్య ఆ కుటుంబం అంతా మనమంతా చాలా బాగుంటున్నాము కాబట్టి చెంచయ్య కూతురికి పెద్దగా సంబంధాలు వచ్చినా కూడా మన సంబంధం కావాలనుకుంటున్నాడు కాబట్టి చెంచయ్య కూతుర్ని చేసుకోవాలి పట్టుబట్టారు ఆయన చెప్పేశారు. ఈయన వెళ్ళి అడిగినా కూడా అదే చెప్పారు. రామారావు గారు వెళ్ళి సలహా తీసుకున్నాయి. పెళ్ళికి అమ్మా నాన్న రాలేదంట. అవును చెప్పారు. లక్ష్మీ గారు వెంకటరామ గారు రాలా. పెళ్లి పత్రికలో కూడా మీరు చూసే ఉంటారు, వీళ్ళ పేర్లే ఉన్నాయి. శోకరామయ్య గారి పేరే ఉంటుంది అనమాట. అది అంత జరిగింది. రామారావు గారు మాత్రం బసవతారకం గారిని చేసుకోవడానికి ఇష్టపడ్డారు. బయట సంబంధాలు వచ్చినా కానీ రామారావు గారు ఇటువైపే ఉన్నారు. అవును. ఈ మేనమామ గారు అంటే ఆయన కూడా అంత అభిమానంగా ఉండేవాళ్ళు అనమాట. మిగతా లక్ష్మయ్య గారు అన్నదమ్ములు ఎవరు కూడా వాళ్ళు పాలు పెట్టుకునేవాళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఏంటి అని వెళ్ళేవారు కాదు. కానీ మా ఇంటి దగ్గర నుంచి అన్నీ వెళ్ళేవి వాళ్ళకి. తాటాకు 3 చెరువులు ఉన్నాయి మాకు. తాటాకు వరిగడ్డి 2-3 సంవత్సరాలు 2-3 బళ్ళ వరిగడ్డి. నాన్నగారు వెళ్ళినప్పుడల్లా రామారావుకి వడలంటే చాలా ఇష్టమని మినపప్పు అన్నీ పట్టుకెళ్ళేవారండి. ఏది పెళ్లి కాకముందు కూడా ఇదంతా అదే. అంటే మేనల్డ్ అంటే కొంత అభిమానం ఉంది. అది అందుకని మా నాన్నగారు పోయినప్పుడు అండి, అప్పుడు ఈ పెద్దక్క గారు పెద్ద రామయ్య గారి భార్య హైదరాబాద్లో ఉండేవారు. రాత్రి పొద్దుపోయినా సరే ఆమె వచ్చే వరకు బాడీ తీయడానికని మేము నుంచి ఆమె వచ్చిన తర్వాత ఆమె చూసిన తర్వాత బాడీ రాత్రిపూట తీసాం. అట్లాగా అంత అవినాభావ సంబంధాలు ఉండేవి మాకు. అప్పుడు బంధుత్వాలు అంటే చాలా ఇది ఉండేది, ఆప్యాయతగా ఉండేవారు. ఉమ్మడి కుటుంబం అన్నారు కదా. మా నాన్నగారు ఎప్పుడు కాలం చేశారో
అదే టైంకి అప్పుడు నిమ్మకూరులో ఉన్న వెంకటరామ గారు అన్నయ్య అని పెద్ద కేకేసి తెలియజేస్తుంది. సిక్స్త్ సెన్సేషన్ దాంట్లో చూడండి. సిక్స్త్ సెన్స్ అంటే సిక్స్త్ సెన్స్. అప్పుడు లక్ష్మణ్ గారు పెద్ద కేకేశారు. నీకును మీ అన్నయ్యకి వేరే పని ఏమీ లేదు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు ఊరు కూడా. లేదు ఆయన మీ పోయి నాన్నగారు చనిపోయిన విషయం తెలియక ముందే అన్నయ్య అంటూ ఒకసారి కేక పెట్టారు. అన్నయ్య అని లేచిందటండి ఒకసారి. తుల్లిపడేసి 6 గంటల కబురు వెళ్ళిపోయింది. ఓకే, ఇది చాలా విశేషం. అది తెలియటం అనేది ఉన్న ఆప్యాయతకి అది నిరూపించారు అట్లా. నిరూపించింది అదే. అది జరిగింది.